हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం. అందులో మనము మొదటి శ్లోకాన్ని యథామతిగా శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు చెప్పిన ప్రకారంగా తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చదవండి. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంధతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తస్య అంటే ఆ సంసార వృక్షం యొక్క శాఖాః అంటే ఉపశాఖలు, గుణ ప్రవృద్ధాః గుణములనడి రసములచే వృద్ధి నొందినవియు, విషయ ప్రవాళాః విషయ వాంఛలు అనడి చిగుళ్ళు గలవియునై, అధశ్చోర్ధ్వంచ ప్రసృతాః అధోముఖముగా ఊర్ధ్వముఖముగా వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకే మనుషుల యొక్క లోకం నందు మూలాని మూలములు కర్మానుబంధీని కర్మబద్ధములై, అధచ క్రిందికి అనుసంతతాని అంటే నాటుకొని ఉన్నవి అని శ్లోకం యొక్క ప్రతి పదార్థం తెలుసుకున్నాము. సంక్షేపార్థము, ఆ సంసార వృక్షం యొక్క తమ తమ కర్మానుగుణంగా వారి వారి కర్మానుసారముగా జన్మించిన జీవకోట్లకు కొమ్మలు త్రిగుణములనడి రసములచే వృద్ధి నొందినవియు, విషయవాంఛలనడి చిగుళ్ళు గలవియు, అధోముఖముగా ఊర్ధ్వముఖముగా వ్యాపించి ఉన్నాయి. మనుష్యలోకం నందు ఆ సంసార వృక్షం యొక్క మూలము సన్న వేరులగు జీవాత్మలు కర్మబద్ధములై క్రిందనే
భూలోకం నందే నాటుకొనుచున్నవి. హే అర్జున అని సంబోధిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఈ సంసారం అనేటువంటి వృక్షం యొక్క కొమ్మలు అపార విస్తారంగా క్రిందికి పైకి వ్యాపించి ఉన్నాయి. బ్రహ్మ మొదలు దేవతా జన్మల పైకి వ్యాపించి పశుపక్షాది జంగమ స్థావర జన్మాలు క్రిందికి వ్యాపించి ఉన్నటువంటి కొమ్మలు. మనము ఈ సంసారం యొక్క వృక్షాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. ఈ పిండ బ్రహ్మాండాలు ఏవేవి ఉన్నాయో మరియు ఈ బ్రహ్మాండ అంతర్గతమైనటువంటి ఈ పిండ రూపమైనటువంటి శరీరాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు. ఇవి అపారంగా లెక్కలేనట్లుగా వ్యాపించి ఉన్నాయి. ఎంతవరకు అంటే మనము ఈ సృష్టి రచన చేసేటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ అని మనం అంటాం కదా. శుద్ధ బ్రహ్మమే మాయా అనేటువంటి ఉపాధిని తీసుకొని ఈశ్వరుడైనాడు. ఆ ఈశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అతని చేతిలో 4 వేదాలు ఇచ్చి ఈ వేదాల్లో చెప్పబడిన ప్రకారంగా నువ్వు సృష్టి యొక్క రచన చేయి అని ఈశ్వరుడు శాసించాడు. అయితే ఆ చతుర్ముఖ బ్రహ్మ మొదటి జీవుడు అనబడతాడు. సవై శరీరీ ప్రథమః, మొట్టమొదటి జీవుడు ఎవరు అనంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మలోకము మొదలుకొని దేవతా జన్మాలు, స్వర్గంలో అనేక దేవతలు ఉంటారని మనం పురాణాల ద్వారా వింటూ ఉంటాం. ఇంద్రుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు ఇంకా అనేక మంది దేవతలు ఉంటారని వింటూ ఉంటాం మనం. ఈ దేవతలన్నీ కూడా ఇవి ఊర్ధ్వంగా వ్యాపించినటువంటి కొమ్మలు. ఇక అధోముఖంగా వ్యాపించినటువంటి కొమ్మలు ఏవి అనంటే పశుపక్షాది స్థావర జంగమాత్మకమైనటువంటి జీవకోట్లు. అయితే ఈ కొమ్మలు నీటి చేత వృద్ధి పొందినట్లు ఈ జన్మలు సత్వగుణము, రజోగుణము మరి తమో గుణము అనేటువంటి వృత్తుల చేత పుణ్యపాపాలతో వృద్ధి పొందుతూ ఉన్నాయి అంటారు. ఎందుకంటే మనకు జన్మ ప్రాప్తమవుతుందే కర్మ చేత. కర్మ ఉంటేనే జన్మ ప్రాప్తమవుతుంది. కాబట్టి పుణ్యపాపాలైనటువంటి ఈ సత్వ రజ తమో గుణాలనేటువంటి వృత్తుల చేత ఈ ఉచ్చ నీచ యోనుల్లో ఏదైతే దేవతా శరీరాలని, పశుపక్షాది శరీరాలని, ఊర్ధ్వమైనటువంటి కొమ్మలని, అధోముఖమైనటువంటి కొమ్మలని మనము చెప్పుకుంటున్నామే, ఇవన్నీ పుణ్యపాపాల చేత విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవయోని కానీ, మనుష్యయోని కానీ, పశుపక్షాది యోని కానీ మనకు కర్మల చేతనే లభిస్తాయి. అధికంగా పుణ్యం ఉన్నట్లయితే దేవతా యోని ప్రాప్తమవుతుంది. అధికంగా పాపం ఉన్నట్లయితే పశుపక్షాది యోని ప్రాప్తమవుతుంది. పుణ్యపాప మిశ్రం ఉంటే మనుష్య యోని ప్రాప్తమవుతుంది. మొత్తం మీద జన్మ అనేది కర్మ వల్లనే కలుగుతుంది. ఇక సత్వగుణంతో పై జన్మలు, తమో గుణంతో అధో జన్మలు, రజోగుణంతో నడిమి కొమ్మలు, నడిమి జన్మలు అంటే మనుష్య జన్మలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేటువంటి ఏ పంచ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 విషయాలు 5 ఇంద్రియాల చేత గ్రహించబడుతున్నాయి. ఈ విషయాలే ఈ కొమ్మలకు చిగుళ్ళు అంటాడు. ఈ ఉచ్చనీచమైనటువంటి కొమ్మలుగా పెరిగినటువంటి ఈ దేవతా శరీరాలు, మనుష్య శరీరాలు, పశుపక్షాది శరీరాలని మనం చెప్పుకున్నామే, వాటికి చిగుళ్ళు ఉంటాయన్నమాట. ఏవి? ఈ పంచ విషయాలు. ఏ విధంగా కొమ్మలకు, చెట్టు కొమ్మలకు చిగుళ్ళు వస్తాయి కదా, ఆ విధంగా పంచ విషయాలు ఈ జీవులకు చిగుళ్ళ లాంటివి అంటాడు. చిగుళ్ళు కొమ్మలను ఎండిపోనీయవు. ఏ విధంగా మామూలుగా మనం లోకంలో చూస్తూ ఉంటాము, చెట్టుకు చిగుళ్ళు వచ్చినాయంటే ఆ కొమ్మ ఎండిపోదు. చిగుళ్ళ ద్వారా కొమ్మలు ఎప్పటికప్పుడు కలకలలాడుతూ ఉంటాయి. చిగుళ్ళు వచ్చినాయి, అవి క్రమేణా మళ్ళీ అవి లేత లేత ఆకులు అవుతాయి, ఆ తర్వాత ముదురాకులు అవుతాయి, ఆ పైన ఆ కొమ్మ కలకలలాడుతూ ఉంటాం. ఈ విషయ భోగాలే జన్మ పరంపరలకు ప్రాణం పోస్తాయి కదా. ఈ జన్మలు, ఈ కొమ్మలు పెరగాలంటే ఈ విషయ వాసనలే ఈ జన్మను ప్రసాదిస్తూ ఉంటాయి. ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఈ విధంగా జన్మలను ప్రసాదించేటియే ఈ విషయాలు. ఎందుకు? విషయాసక్తి ఉంటే అంతఃకరణంలో
అది పునర్జన్మకు కారణమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం నందు ఆసక్తి ఉండవచ్చు. అందరికీ అన్ని విషయాలలో ఆసక్తి ఉంటుందనే ఏమీ నియమం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఆసక్తి ఉంటుంది. అది ఏ విషయమైనా సరే విషయాసక్తి ఉంది అని అంటే మళ్ళీ జన్మకు కారణమవుతుంది. పాతయి పోతూ ఉంటే కొత్త కొత్తవి మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే ఈ జన్మలు కర్మ ద్వారా ప్రాప్తమవుతున్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఆ కర్మలు చేసే అధికారము ఎవరికి ఎక్కడ ఉంటుంది? ఊర్ధ్వలోకాలు దేవతా శరీరాలకు కర్మ చేసే అధికారం ఉందా అంటే వారికి కర్మ చేసే అధికారం లేదు. దేవతలకు వారు చేసుకున్నటువంటి పుణ్యమును మాత్రము అనుభవించే అధికారం ఉంది అంతే. కానీ కొత్తగా కర్మలు చేసే అధికారము దేవతలకు లేదు. ఇక నీచ యోనుల్లో అంటావా, పశుపక్షాది క్రిమి కీటకాది యోనుల్లో అక్కడ కూడా కర్మలు చేసే అధికారం లేదు. వారు ఏవైతే పాపాలు చేసుకున్నారో ఆ పాప ఫలమైనటువంటి దుఃఖాన్ని అనుభవించేటువంటి యోనులు అవి. కొత్తగా కర్మలు చేసుకునేటువంటి అవకాశం వాటికి లేదు. మరి ఎక్కడుంది అంటే ఈ మర్త్యలోకంలో, మధ్యలో ఈ మనుష్య లోకంలో కర్మలు చేసుకునే అవకాశం ఉంది. కర్మాధికారం మనుషులకే ఉంది. మనిషిగా ఉన్నప్పుడు వాడు ఎక్కువగా పుణ్యాలు చేసుకున్నాడు అనుకో, అప్పుడు దేవతా యోనుల్లోకి వెళ్తాడు. లేదా పాపం చేసుకుంటే నీచ యోనుల్లోకి పోతాడు. పుణ్యపాప మిశ్రితం ఉంటే మళ్ళీ మనుష్య జన్మకు వస్తాడు. కాబట్టి కర్మ చేసే అధికారము కేవలం మనుష్య లోకంలోనే ఉంది. ఈ చెట్టుకు అవాంతర మూలాలు అనగా ఊడలు అధోముఖాలై క్రిందికి విస్తారంగా వ్యాపించి ఉంటాయి. ఉదాహరణకు ఒక మర్రి వృక్షం చూడండి. మర్రి వృక్షం కానీ రాగి వృక్షానికి కానీ ఊడలు వస్తాయి. కొమ్మలకు ఊడలు వచ్చి కింది దగ్గరికి వ్యాపిస్తాయి. కొన్ని భూమిలోకి చొచ్చుకుపోయి అవి కూడా ఒక కాండంలాగా నిలుస్తాయి ఆ కొమ్మలకు, చూసారా? అదేవిధంగా ఈ మన మనుషులకు కూడా ఈ అవాంతర మూలాలు అంటే ఈ ఊడలు విస్తరించి ఉన్నాయి అంటాడు. ఏమిటి ఆ ఊడలు అని అంటే అహంకార మమకార రాగద్వేషాది సూక్ష్మ వాసనలే ఊడలు అంటాడు. ఎవరికైతే సమ్యక్ జ్ఞానం కలగలదో వారికి ఏ కోశాన్నో ఏ విషయంలోనో మించిన మాత్రం అహంకారం ఉండి తీరుతుంది. ఒక జ్ఞాని మాత్రము నిరహంకారిగా ఉంటాడు. మిగతా వాళ్ళకు ఏదో ఒక కోశాలో అహంకారం ఉంటుంది, సూక్ష్మంగా ఎందుకు కాదు, మమకారం ఉంటుంది. ఈ అహంకార మమకారాలు మరియు అంతఃకరణంలో రాగద్వేషాలు, అనుకూల వస్తువునందు ఆసక్తి రాగము, ప్రతికూల వస్తువునందు ద్వేషము, ఈ విధంగా ఉంటాయి. ఇవే ఊడలు అంటాడు. అహంకార మమకారాలు రాగద్వేషాలు ఇవే ఊడలు. ఎందుకనంటే అవి మరిన్ని సంస్కారాలను ఉత్పన్నం చేసి వాసనలను తయారు చేసి అంతఃకరణలో నిక్షిప్తం చేస్తే అవి పునర్జన్మకు మళ్ళీ కారణమవుతూ ఉంటాయి. అందుకని ఈ సూక్ష్మ శరీరంలో అహంకార మమకారాలు రాగద్వేషాలు ఉంటాయి. అయితే వీటిని ఛేదిస్తేనే కానీ, అహంకార మమకారాలను రాగద్వేషాలను ఛేదిస్తేనే కానీ మనము ఈ సంసార వృక్షం యొక్క మూలం వరకు చేరుకోగలుగుతాం. మూలం ఎవరు? పరమాత్మ. అందువల్ల మనం పరమాత్మను చేరుకొని మనము పరమశాంతిని పొందాలి అని అంటే ఈ రాగద్వేషాలు, అహంకార మమకారాలు వీటన్నిటికీ మూలము అజ్ఞానం. దాన్ని నాశనం చేస్తే మనము ఆ మూలాన్ని తెలుసుకోగలుగుతాం. ఎవరు? పరమాత్మ. ఈ సంసార వృక్షము ఒక విచిత్రమైనటువంటి వృక్షం. ఇది ముక్తికి కూడా సాధనం ఉన్నది, బంధానికి కూడా సాధనం ఉంది. మనం ముక్తిని పొందాలనుకుంటే ముక్తిని పొందవచ్చు ఈ సంసార వృక్షం యొక్క సహాయం చేత, లేదా బంధాన్ని కూడా పొందవచ్చు. మంచి కర్మలు చేసుకున్నామనుకో, శుభకర్మలు చేసుకున్నామనుకో, అవి కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, దైవార్పణ బుద్ధితో మనం చేసినట్లయితే మన అంతఃకరణం శుద్ధి పడితే మనకు ఆ శుద్ధాంతఃకరణంలో జ్ఞానం కలిగి ముక్తిని పొందేందుకు అవకాశం ఉంది. లేదా చెడు కర్మలు చేసినట్లయితే పాపం ప్రాప్తమవుతుంది. పాపం చేత అధోయోనులు ప్రాప్తమవుతాయి. వస్తువు ఒకటే, కానీ దాన్ని వినియోగించుకున్న తీరును బట్టి ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే సత్ఫలం ఇస్తుంది, దుర్వినియోగం చేసుకుంటే దుష్ఫలం ఇస్తుంది. విషం ఉన్నదనుకో, విషమును తింటే ఏం అవుతుంది? విషం తింటే ఏమవుతుంది? చచ్చిపోతారా? అదే విషాన్ని శుద్ధి చేసి కొంచెం మోతాదుల్లో మనము సేవించినట్లయితే అదే ఆరోగ్యానికి హేతు అవుతుంది. ఆ విషయమే చూసారా?
ఉపయోగం తీరును బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మందులలో, ఔషధాలలో ప్రతి దానిలో విషం ఉంటుంది. దాన్ని శుద్ధీకరణం చేసి తగిన మోతాదుల్లో వాడతారన్నమాట. అట్లా ఆ విధంగా ఉపయోగం చేసుకుంటే ఆరోగ్యానికి హేతుకరమవుతుంది. అలాగనే తింటే చనిపోతారు. అది ఉపయోగం చేసుకునే తీరును బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ శరీరము, ఈ సంసార వృక్షము మనకు ప్రాప్తమైంది. దీన్ని కూడా మనము ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఫలం దొరుకుతుంది. చక్కగా మనం ఆత్మచింతన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే మోక్షానికి కారణమవుతుంది. లేదా దుర్వినియోగం చేసి పాపకర్మలు చేస్తే అది బంధానికి కారణమవుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తే నిర్విషయం స్మృతం అని అనేక శృతులు, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. మనస్సే బంధానికి కారణము, మనస్సే మోక్షానికి కారణం కదా. ఈ చావి ఏమంటారు, తాళం చెవిని ఇట్లేస్తే తాళం పడుతుంది, ఇట్లేస్తే తెరుచుకుంటుంది. తాళం చెవి ఒకటే కదా. వేయడానికి వేరే తాళం చెయ్యి, తీయడానికి వేరే తాళం చెయ్య ఒకటే. దాని చేతను ఇటేస్తే పడుతుంది, ఇటేస్తే తెరుచుకుంటుంది. అట్లా మన మనసు కూడా అంతే, తాళం చెయ్యి. నువ్వు ఆధ్యాత్మ మార్గంలోకి దాన్ని తింపినట్లయితే అది మోక్షానికి కారణమవుతుంది. ఇటు ప్రపంచంలోకి తింపితే అది బంధానికి కారణమవుతుంది. చూసారా? కాబట్టి ఈ సంసార వృక్షము ముక్తిని పొసుగుతుంది, మరి బంధాన్ని కూడా కలగజేస్తుంది. గుణాలతో, వాసనలతో బలాన్ని పొంది మానవ లోకాన్ని చుట్టుముట్టిన ఈ అవాంతర మూలాలు, ఈ ఊడలు జీవుని ఊర్ధ్వముఖిని కానివ్వవు. అయితే ఇప్పుడు మనం నిన్న అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఏవైతే ఉన్నాయో ఆ గుణాల చేత కలిగినటువంటి రాగద్వేషాలు, అహంకార మమకారాలు ఇవన్నీ కూడా ఈ ఊడలుగా ఉండి జీవుణ్ణి ఊర్ధ్వలోకానికి అంటే ఊర్ధ్వగమనము చేయనీయవు, అంటే పరమార్థ సాధన చేయనీయవు. అవి ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. ఎందుకంటే రాగద్వేషాలు అంటే ఏమిటి? విషయాల యందు ఉన్నటువంటి ఆసక్తి ఉన్నట్లయితే పరమార్థం చేయలేడు. విషయాల యందే రమిస్తే పరమార్థాన్ని ఎలా చేస్తాడు? అందువల్ల అవి ప్రతిబంధకాలయ్యి బంధములు కలుగజేస్తాయి. కర్మాధికారి అయినటువంటి మానవుడు తన పురుషార్థంతో తాను చేసేటువంటి కర్మలతో ఈ ఊఢలను ఖండించి ఊర్ధ్వగామి కావచ్చు. వివేకి అయినటువంటి పురుషుడు తనకైతే కర్మాధికారం ఉంది, ఎందుకంటే మనుషునికే కర్మాధికారం ఉంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే తాను చేసేటువంటి కర్మలను వివేకంతో చక్కగా దైవార్పితంగా, ఈశ్వరార్పితముగా, నిష్కామంగా కనుక చేసినట్లయితే ఈ రాగద్వేషాది ఊడలు ఏవైతే ఉన్నాయో వాటిని తెగటార్చి అతడు పైకి అంటే ఊర్ధ్వగమనం చేయడానికి అవకాశం ఉంది. లేదా స్వయంకృత కర్మలతో ఈ అవంతర మూలాలకు బలాన్ని పోసి మరింత బద్ధుడు కూడా కావచ్చు. స్వయంకృత కర్మలు అంటే స్వయంకృత అపరాధం, పాపకర్మలు కనుక చేసినట్లయితే అతడు మరింత బద్ధుడు కూడా కావచ్చు. ఇంకా ఈ జన్మ నుంచి మరి అనేక జన్మల్లో కూడా పోవచ్చు. స్వయంకృత కర్మ ప్రభావంతో తాను పశువు కావచ్చు, పశుపతి కూడా కావచ్చు. పురుష ప్రయత్నంలో ఉంది. మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తామో ఆ విధంగా ఫలం ఉంటుంది. మంచి కర్మలు చేస్తే ఇతడు పశుపతి కావచ్చు, చెడు కర్మలు చేస్తే పశువు కూడా కావచ్చు, లేదా పశుయోనుల్లో పోవచ్చు. కర్మాధికారం, కర్మ స్వాతంత్ర్యం ఒక్క మానవ జన్మానికి తప్ప మరి దేవజన్మాలకు కానీ మరి నీచమైనటువంటి పశుపక్షాది యోనుల్లో కానీ లేదు. భగవంతుడు కూడా స్వయంగా చెప్పాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు కదా. నీకు కర్మల యందే అధికారం ఉంది, ఫలముల యందు అధికారం లేదు. నువ్వు ఫలములకు హేతువు కాకూడదు అని చెప్పినాడు. నేను కర్మలైతే చెయ్యాలి, కానీ కర్మ ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా తనను తాను ఉద్ధరించుకోగలడు. ఉద్ధరేదాత్మన ఆత్మానం అవసాదయ్యేది ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అని చెప్పింది కదా. తనను తానే ఉద్ధరించుకుంటాడు, తానే పతనం కూడా అవుతాడు. రెండిటికి కూడా కారణం తానే. సుఖము కానీ దుఃఖము కానీ ఈ రెండు తాను పొందుతున్నాడంటే ఎవరిచ్చారు ఇతనికి సుఖ దుఃఖాలు? ఈ జీవునికి. జీవులందరూ సుఖ దుఃఖాలను పొందుతున్నారు, లేదా ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు దుఃఖపడుతున్నాడు. ఎవరిచ్చారు ఈ సుఖ దుఃఖాలు? దేవుడిచ్చండా? మరెవరైనా ఇచ్చండ్రా? ఎవని కర్మఫలం వాడే అనుభవిస్తున్నాడు.
వాని కర్మనే వానికి సుఖం ఇస్తుంది, వాని కర్మనే వానికి దుఃఖాన్ని ఇస్తుంది. ఎవరు ఇవ్వడం లేదు. సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతి కుబుద్ధిరేష. సుఖము కానీ దుఃఖము కానీ ఎవరో ఇవ్వడం లేదు. స్వయం కృత కర్మ చేతనే సుఖ దుఃఖాలను పొందుతున్నాడు. ఎవరో ఇస్తున్నారు నాకు దుఃఖము అని అనుకోవడము కుబుద్ధి అన్నాడు. కుబుద్ధి అంటే దుర్బుద్ధి. ఎవరో ఇస్తారనుకోవడం దుర్బుద్ధి. ఎందుకు? ఎవడెందుకు ఇస్తాడు నీకు? వాని కర్మ వాడు అనుభవిస్తాడు, నీకెందుకు ఇస్తాడు వాడు? ఎవరు సంపాదించుకున్న డబ్బు వాళ్ళే పెట్టుకుంటారా? మందికి ఇస్తారా? మీరు ఇస్తారు కావచ్చు, బహుశా మీరు సంపాదించుకొని మందికి ఇస్తారు కావచ్చు, మీరే పెట్టుకుంటారా? వాడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు, నీకెందుకు ఇస్తాడు? మరి వాడెందుకు ఇస్తాడు నీకు సుఖము దుఃఖము? ఎవడు ఇయ్యడు. నువ్వు చేసుకున్న కర్మనే నీకు సుఖ దుఃఖాన్ని ఇస్తాడు. పుణ్యం చేసుకుంటే సుఖము, పాపం చేసుకుంటే దుఃఖము. అందుకని ఎవరో ఇస్తారని మాత్రం మనము వాపోవద్దు ఇతరుల మీద. అనుకుంటారు కొంతమంది, వాని కర్మ వానికి ఫలం ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తూ ఉంటే వాడు నాకు ద్రోహం చేసిండు, వీడు నాకు మోసం చేసిండు, వాడు నాకు మంత్రాలు చేసిండు, నాకు దుఃఖాన్ని ఇస్తుండు అని మంది మీద వాపోతారు. ఎవడేం చేయడు. మన కర్మనే మనకు ఫలం ఇస్తుంది. ఒకవేళ వాడే చేశాడు అనుకో, ఎవడన్నా వేరే ఇతర వ్యక్తి, వాడు ఎందుకు చేశాడు? వానికి ఆ బుద్ధి ఎందుకు కలిగింది అంటే మన కర్మనే వానికి బుద్ధి కలిగించి వాని ద్వారా మనకు దుఃఖం ఇష్టం. మన కర్మనే, వాడేం చేయలే, వాడు నిమిత్తమైంది అంతే అని ఈ విధంగా తెలుసుకుంటే ఎవరి మీద ద్వేషము రాగం ఉండదు. అందుకని ఎవనికి వాడే ఉద్ధరించుకోవాలి అని భగవంతుడు ఇదివరకే చెప్పాడు. నీ మంచికి నీ చెడ్డకు ఎవడో కారణం కాదు, నీవు చేసుకునే కర్మలే కారణం. మంచికి కానీ చెడ్డకు కానీ సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఎవరో కారణం కాదు, నువ్వు చేసుకున్న కర్మలే కారణమవుతున్నాయి. ఉత్తమ కర్మలు చేసి ఉన్నత పదవి పొందొచ్చు, నీచ కర్మలచే అధోగతి కావచ్చు. కాబట్టి ఎవరైనా అంటారు నా ప్రారంధం, నా గ్రహచారం, నా అదృష్టం అంటారు. ఇది తప్పు. ఆ ప్రారంధమైనా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారంధము ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసుకున్నటువంటి సంచిత కర్మల నుంచే కొంత నీకు ఈ జన్మకు భోగాన్ని ఇవ్వడానికి అది సన్ముఖమై వచ్చినటువంటి కర్మ. అది నువ్వు చేసుకున్న కర్మనే ప్రారంధ రూపంలో వచ్చింది. అందువల్ల నా ప్రారంధం ఉంటే మోక్షం కలుగుతుంది, లేకపోతే లేదు అని చాదస్తంతో మనం కూర్చుంటే మోక్షం మన ఇంటికి రాదు కదా. ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే పూర్వజన్మల్లో నువ్వు ఏదైతే ఇప్పుడు ప్రారంధం అంటున్నావో అప్పుడు నువ్వు కర్మ చేసిందే ఇప్పుడు ప్రారంధ రూపంలో వచ్చింది. మరి అప్పుడు నువ్వు కర్మ ప్రయత్నపూర్వకంగా చేసావు కాబట్టి ఆ కర్మ ఇప్పుడు ప్రారంధ రూపంలో వచ్చింది. మరి ఇప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందితే ముక్తుడవైతావు. అందుకని ప్రయత్నం మానేయరాదు. ప్రారంధం ఉంది అని చెప్పి దాని మీద వదిలేసి మనము ఊరక కూర్చోనికి రాదు. ఆ విధంగా కూర్చుంటే వానికి ప్రబుద్ధుడు మూర్ఖుడు అని చెప్పినాడు. ఎవరు? జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమన్నారు. ఎవరైతే నా ప్రారంభమని ప్రయత్నం వదిలేసి కూర్చుంటాడో అటువంటి వాడు మూర్ఖుడు, ఎందుకు పనికిరాడు వాడు. అధ్యాత్మోపనిషత్తులో చెప్పినటువంటి శ్లోకాలనే తీసుకొని శంకరుల వారు ఈ వివేక చూడమనిలో పొందుపరిచి చెప్పాడు. మరియు అట్లే యోగ వాసిష్టంలో కూడా విస్తారంగా పురుష ప్రయత్నం గురించి చెప్పినాడు. కాబట్టి పురుష ప్రయత్నం ఉండాలి. ముఖ్యంగా మన అధ్యాత్మ సాధనలో చాలా ప్రయత్నం ఉండాలి. ప్రపంచం అనేది మనకు ప్రారంభం ఆధీనంలో ఉన్నది. అది సుఖమో దుఃఖమో ఏవి ఇవ్వాలో అది ఇస్తుంది, మన ప్రారంభం ఇస్తుంది. కానీ పరమార్థం ఏదైతే ఉందో మన ప్రయత్న ఆధీనంలో ఉంది. అందుకని మనము ప్రయత్నం చేయాలి. అందువల్ల ఊరికే కూర్చొనరాదు అని భగవంతుడు కూడా ఇంతకుముందుకే చెప్పినాడు కదా. క్లైబ్యం మ్యాస్మగమ పార్త నైతత్వయుపపద్యతే. చూడు, క్లైబ్యం అంటే క్లీబత్వం అంటే నపుసకత్వం నీకు పనికిరాదు. లే, మెలుకో, గాంధీవం చేత ధరించు, యుద్ధం చెయ్యి అన్నాడు. అర్జునుడు యుద్ధ ప్రసంగంలో ఉన్నాడు, క్షత్రియుడు ఉన్నాడు కాబట్టి అందరికీ యుద్ధం చేయమన్నాడు. కానీ అర్జునుడు నిమిత్తంగా పెట్టుకొని భగవద్గీత మనందరికీ బోధిస్తున్నాడు కదా. మరి మనకేం చేయమని చెప్పినట్టున్నది ఇక్కడ? పరమార్థ సాధన చేయాలి, ఆత్మచింతన చేయాలి, ఆత్మ ధ్యానం చేయాలి, ఆత్మ విచారణ చేయాలి. ఇది కాబట్టి ఈ కర్మ ఏదైతే ఉందో ప్రారంధాన్ని ముందు పెట్టుకున్నట్లయితే ప్రారంధం నాకు ఇచ్చేది ఉంటే భోగం ఇస్తుంది, మోక్షం ఇచ్చేది ఉంటే ఇస్తుంది, లేకుంటే లేదని కనుక మనం కూర్చుంటే అది తగదు అంటాడు. చూడు, ప్రారంధాన్ని ముందు పెట్టుకోవడం కాదు. ప్రారంధం మొదల మనం మొదల
ప్రారంధం మొదల మదం మొదల. ప్రారంధం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మలో చేసుకున్న కర్మానుసారంగా వచ్చింది. ఆ సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు ప్రారంధ రూపంలో వచ్చాయి. మరి పూర్వం కర్మలు చేసావు కదా నువ్వు, ఆ కర్మ చేయుటకు నువ్వే మొదలు ఉన్నావు కదా. అందుకని నువ్వు మొదలు, కర్మ తర్వాత. అందుకని ప్రారంధాన్ని పక్కకు పెట్టి నువ్వు ప్రయత్నం చేయాలి. అందువల్ల ప్రయత్నం మన పురుష లక్షణం. లేకపోతే సోమరిగా ఉన్నట్లయితే మనము అధపతనం అయిపోతాం కదా, మళ్ళీ జన్మవరణ చక్రంలో పడిపోతాం. అందుకని వివేకాన్ని జాగృతి చేసుకొని మనము ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం బుద్ధులాగా, బుద్ధు అంటే సోమరిపోతు కదా, సోమరిపోతులాగా ఉంటే మనం ఏది సాధించలేము. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకడు తెలివి కల్లోడు, ఒకడు తెలివి తక్కువడు. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అయితే అన్న మంచివాడు, తమ్ముడేమో శుద్ధ మొద్దు, తెలివి తక్కువడు. అయితే అన్న వాళ్ళ భార్య తల్లిగారింటికి పోయింది. ఆమెను తీసుకురావాలి. అయితే తీసుకొద్దామంటే ఇతనికి వేరే ముఖ్యమైనటువంటి కోర్టు పని పడ్డది. కోర్టులో పోయి అక్కడ హాజరు ఇవ్వాలి. కోర్టుకు పోకపోతే అది కానూన్, మళ్ళా ఉల్టా తిరిగానంటే కేసు పెరుగుతుంది. అందుకని కోర్టుకు తప్పకుండా పోవాలి. ఇక్కడ అత్తగారింటికి కూడా పోవాలి వాళ్ళ భార్యను తీసుకురావడానికి. అప్పుడు అతడు విచారం చేశాడు, తమ్మునికి చెప్పినాడు, అరే ఇగో నాకు ముఖ్యమైనటువంటి పని ఉన్నందువల్ల నేను మీ వదిన గారిని తీసుకురాలేకపోతున్నాను. నేను కోర్టుకు వెళ్తున్నా, నువ్వు మా అత్తగారింటికి వెళ్ళి వదిన గారిని తీసుకురా. సరే తప్పకుండా తీసుకొస్తా అన్నాడు. ఎందుకంటే వాడు తెలివి తక్కువడు కదా, చిన్నోడు. సరే అన్న తీసుకొస్తా అన్నాడు. ఇగో నువ్వు అడిగి పోయిన తర్వాత ఆ చుట్టాలు పక్కాలు అందరూ కూడా నీ చుట్టూ గుమిగూడి ఏవేవో ప్రశ్నలు చేస్తారు. నీకు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా, అంతే కదా. బంధువులు కలిసినప్పుడు మంచి చెడ్డలు అడుక్కుంటారు కదా. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు చేసినప్పుడు నువ్వు 2 శబ్దాలు మాట్లాడాలి. ఏమిటి? హా నహి. ఒకటి ఏమనాలి? అవును. హా అంటే అవును, నహి అంటే కాదు లేదా లేదు. ఈ 2 మాట్లాడాలి. ఏం మాట్లాడదు ఎక్క. ఎందుకంటే నీకు తెలివి తక్కువ ఉండదు. నువ్వేమన్నా మాట్లాడితే అనర్థం అవుతుంది. అందుకని ఈ 2 శబ్దాలు వాడాలి అంతే. హా నహి, అవును కాదు 2. సరే అన్నాడు. ఇక వాటిని బాగా పట్టుకున్నాడు ఆ 2 శబ్దాలను వాడు, హా నహి అని. ఇక ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఇక అన్నగారి అత్తగారు, వాళ్ళ బావమరుదులు, మామ, అత్త అందరూ కూడా ఇతని చుట్టూ గుమిగూడారు. వచ్చావా, రా అని అతన్ని ఆదరంగా పిలిచారు. కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. కడుక్కున్నాడు, కూర్చున్నాడు. టీ తాగుతావా, నీళ్ళు తాగుతావా, ఏం తాగుతావా అడిగారు. ఏదో సత్కారం చేశారు. ఇక కూర్చున్న తర్వాత చెప్పు మీ ఊళ్ళే అంత మంచిదేనా అని అంటే, 2 శబ్దాలు పట్టుకున్నాడు కదా వాడు. మీ ఊళ్ళే అంత మంచిదేనా? అంత మంచిదే. మీ అన్నగారు ఎట్లున్నాడు? మీ అన్నగారు బాగున్నాడా? నహి. 2 శబ్దాలు మాట్లాడమన్నాడు వాళ్ళ అన్న కదా. నహి కదా. మీ అన్నగారు బాగున్నారా? నహి అంటే బాగలేడు. ఏమన్నా జ్వరం గిట్ట వచ్చిందా అంటే బీమారి గిట్ట వచ్చిందా అన్నాడు. మరి ఏమన్నా ఔషధాలు వగేరా ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? నహి అన్నాడు. ఔషధాలు వగేరా ఇస్తలేరా? లేదు అంటాడు. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఏమి బాగా బీమారి అయిపోయిందా అంటే, బాగా బీమారి పడ్డాడు, బాగా అనారోగ్యానికి గురయ్యిండు. వాళ్ళు అడుగుతున్నారు, ఆడ ఏం కాలే, వాళ్ళ అన్న మంచిగానే ఉన్నాడు. వీళ్ళు అడుగుతుంటే నహి గింతే అంటున్నాడు వీడు. వాళ్ళు అడుగుతుంది, బాగా జ్వరం వచ్చి పడినాడా అంటే అన్నాడు. ఇట్లా అప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఏమి అతడు బ్రతికేటువంటి అంటే హోప్ అంటారు కదా, బ్రతికేటువంటి ఆశ, బ్రతికే ఆశ ఉన్నదా లేదా? లేదు నహి అంటాడు కదా. అట్లా అప్పుడు ఏమి అంత జటిలమైనటువంటి బీమారి ఉన్నదా, రోగము అంత భయంకరమైనటువంటి రోగమా? అన్నాడు వాడు. నిజం అన్నాడు. నిజమే. అప్పుడు ఏమయ్యా సరిగా చెప్పవు, ఉన్నాడా లేడా? నహి. ఉన్నాడా లేడా? నహి. ఇంకేమైనా ఉంటుందా వాళ్ళకు కదా. అట్లా అన్నాడు. అప్పుడు
ఇక అందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఇక నహి అన్నాక ఏమున్నది, ఉన్నాడా లేడా అంటే నహి అన్నాడు అంటే పోయిండన్నట్టే కదా. అందరుగా గోల పెట్టారు. ఇక ఏడ్చేదే ఏడుస్తున్నారు, అందరూ ఏడ్చారు. వాళ్ళు ఏడవగానే వీడు ఏడ్చిండు, వాళ్ళు ఏడవగానే వాళ్ళతో పాటు వీడు ఏడ్చాడు. ఇక అందరికి పక్కా నిశ్చయం అయిపోయింది, ఇక పోయాడు మా అల్లుడు పోయాడు అని వాళ్ళందరికీ నిశ్చయం అయిపోయింది. అప్పుడు ఇక చచ్చినాక ఏం చేస్తారు, ఇక ఆ అమ్మగారు వీళ్ళు వదిలిని తీసుకురాని పోయింది కదా, ఆ అమ్మగారు ఇక భర్తనే లేడు కదా అని చెప్పి ఇక బొట్టు దుడిచేసుకున్నది, గాజులు వాళ్ళు కొట్టుకున్నది, ఆ మట్టెలు ఉంటాయి కదా కాళ్ళ మట్టెలు తీసేసింది. అంతా మొత్తం ఏమంటారు కదా ముండ పోసినారు. విధవ, భర్త చనిపోతే చేస్తారు కదా, విధవ అయిపోయింది. ఇక నా భర్త పోయినాక నీకు బొట్టు ఎందుకు నాకు, ఈ గాజులు ఎందుకు నాకు అన్నీ తీసేసింది, విధవ అయిపోయింది. అప్పుడు వీడు అంటాడు, వదినే మన ఇంటికి పోదాం పదా అంటే, ఇంకెందుకు రావాలి నేను కదా, ఉన్నోడే పాయ, ఇక అతడే పోయిన తర్వాత ఇక నేను వచ్చేం లాభం, నేను రానన్నది. అంతే వీడు మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అన్న ఇంటికాడు ఉన్నాడు. ఏమరా వదినని తీసుకురాలేదు, వదిన గారిని తీసుకురాలేదు అంటే రానన్నది. ఎందుకు రాలేదు, ముండ వచ్చింది, ఎందుకు వస్తుంది, విధవ అయిపోయింది, ఎందుకు వస్తుంది. ఇక అరే ఇదేం అపచారం రా, భర్త చనిపోతే కదా విధవ అయ్యేది కదా, వైధవ్యం ఎప్పుడు వస్తుంది, భర్త చనిపోతే కదా. మరి నేను బతికే ఉన్నా కదా, ఎట్లా ముండయింది ఆమె, ఎట్లా విధవ అయింది, నేను ఉండగా ఎట్లా విధవ అవుతుంది అంటే వాడు అంటాడు, ఇగో మన ఇంట్లో మన అమ్మ ఉన్నది, నాయనమ్మ, ఆమె ముండరాలే ఉన్నది, ఆమె ముండవచ్చింది, నువ్వు ఉన్నవా లేదా, ఆమె ముండవచ్చింది, నువ్వు ఉన్నవా లేదా. మన అక్క ఆమె ముండవచ్చింది, నువ్వు ఉన్నవా లేదా, ఉన్నవా కదా. మన పలానా చుట్టం ఆమె ముండవచ్చింది, నువ్వు ఉన్నవా లేదా. మరి అందరు ముండవచ్చినాక నువ్వు ఉన్నప్పుడు మరి ఆమె ముండవస్తే నువ్వు ఉండకపోతే ఏమవుతుంది. ఇది తెలివి తక్కువ పని కదా. అది అంటే వివేకం లేదు వానికి ఏమాత్రం కూడా. అట్లా ఒక అడవిలో ఒక సింహము ఒక కుందేలు ఉండేది. అయితే ఆ కుందేలు ఆ సింహానికి ఒక బాడీ గార్డ్ లాగా అన్నమాట, మంచి చెడ్డలన్నీ అందజేసేది. అయితే ఒకరోజు ఆ కుందేలుకు సింహం దగ్గరికి రావడానికి ఆలస్యం అయిపోయింది. అప్పుడు ఆ సింహం అంటది, ఏం కుందేలు ఎందుకు లేట్ అయింది నీకు. అది అన్నది, ఈ సింహం నాతో ఇప్పుడైతే మంచిగానే ఉంటుంది, కానీ దానికి ఆకలేసినప్పుడు ఎక్కడ అడవిలో పశువులు దొరకకపోతే అక్కడికి నన్ను కూడా తింటుంది. దాని స్వభావం ఉన్నది, ఆకలైనప్పుడు నన్ను కూడా తింటుంది. ఏదైనా మంచిదే, దీన్ని పీడ వదిలించుకోవాలనుకున్నది ఆ కుందేలు. అనుకొని ఏం చేయాలి, సింహం రాజా, అడవిలో ఇంకొక రాజు ఉన్నాడు, అడవిలో అక్కడ ఇంకొక రాజు ఉన్నాడు, సింహం రాజు. అతడు నన్ను అడ్డుకొని నన్ను రానియలేదు, అందుకే లేట్ అయింది అన్న. నేను రాజును ఉండగా ఇంకెవడు రాజు, ఈ అడవికి రాజు ఎవడు, నేనే రాజును, ఇంకెవడు రాజు ఉన్నాడు అంటే ఉన్నాడు కాబట్టి అతడు నన్ను అడ్డుకుంటేనే నేను రాలేకపోయినా ఉన్నాడని. ఎక్కడ వాడు చూపెడతారా, ఉన్నాడు అక్కడ అని ఆ కుందేలు ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. బావి దగ్గరికి తీసుకెళ్ళి అగో అందులో ఉన్నాడు చూడగో అనగానే ఆ సింహము ఆ బావిలోకి తొంగి చూసింది. తొంగి చూసే వరకు ఇంకో సింహం కనపడ్డది దానికి నీళ్ళల్లో. ఇదేనా, ఇదే, వాడిని లేకుండా చేస్తాను నేను, చంపుతా చూడని బావిలో దొంకింది. దాని నీడనే చూసి, అందులో ఎవడు లేడు, దాని నీడనే చూసి వాడిని చంపుతాను నేను, బావిలో దొంకింది, పీడపోయింది, చచ్చింది. అలానే మళ్ళీ ఎక్కడానికి రాదిగా, అది లోతున్నది బావి, పీడపోయింది అనుకున్నది. ఆ కుందేలు ఆనందంగా మంచిగా ఎగురుకుంటా దొంగగా వచ్చేసింది. తెలివి ఉన్నదా దానికి, ఏమన్నా వివేకం ఉన్నదా సింహం. అది గుణానికి రాజు ఉంటే ఉండుగాక, కానీ తెలివి ఉన్నదా దానికి, ఏమి లేదు, వివేకం లేదు. వివేకం లేకపోతే ఆ గట్ల పతనం అయిపోతారు. చూసారా, భర్తృహరి వైరాగ్య శతకంలో చెప్తాడు, వివేకహీన వినిపాత శతముఖ. వివేకం లేనటువంటి వాడు అనేక రకాలుగా పతనమైపోతాడని చెప్పింది. ఒక్క రకంగా కాదు, అనేక విధాలుగా అతడు పతనమైపోతాడు. ఎందుకు, వివేకమే లేదు. వాడు ఏ పని చేసినా కానీ సరిగ్గా చేయడు, పూర్వాపర విచారణ చేయడు. ఈ పని చేసినట్లయితే దీనివల్ల నష్టం ఉన్నదా, లాభం ఉన్నదా, ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా లేదా మేలు కలుగుతుందా అని విచారం చేయడు. విచారం చేయక అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటాడు. దాని చేత వాడు బాధపడతాడు, ఇతరులకు కూడా బాధ కలుగుతుంది. వివేకం లేదు, అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటాడు,
అది దుఃఖానికి కారణమవుతుంది. అందుకని వాడు పతనమైపోతాడు అని చెప్పినది. కాబట్టి మరి మనము ఏ విధంగా ఉండాలంటే వివేకాన్ని జాగృతి చేసుకొని మనము సరి అయినటువంటిది, సత్యమైనటువంటిది ఏది, అసత్యమైనటువంటిది ఏది అని బాగా విచారం చేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్నది, సంసార వృక్షం ఉన్నది, ఇది వాస్తవమా లేదా అబద్ధమా, ఇది సత్యమా లేదా అసత్యమా మనం విచారం చేయాలి. అది ఒకవేళ మనకు విచారం చేయడానికి సాధ్యం కాకపోతే గురువులను ఆశ్రయించాలి, మహాత్ములను ఆశ్రయించాలి, తెలిసినటువంటి విద్వాన్లు ఉంటారు కొంతమంది, వారిని ఆశ్రయించాలి. ఆశ్రయించి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచము వాస్తవంగా సత్యం అంటారా అసత్యం అంటారా? సత్యం అని అంటే ఎప్పుడూ ఉండాలి, కానీ ఎప్పుడు ఉండలేదు. జ్ఞానం కలిగితే నాశనం అయిపోతుంది, బాధ అయిపోతుంది. మరి లేదంటారా? లేదంటే కుందేలు కొమ్ము వలె, మరి వంద్యాసుతుని వలె కనపడకుండా ఉండాలి, కానీ మంచి కనపడుతుంది. జగత్తంతా ప్రత్యక్ష ప్రమాణానికి విషయమవుతుంది. లేదని ఎట్లా అంటావు? ఉన్నది. మరి ఉన్నదంటే ఎట్లున్నది? సత్యమా? సత్యం కాదు. ఇది జ్ఞానం కలిగితే నాశనం అయిపోతుంది. ప్రళయంలో లేకుండా పోతుంది, నిద్రలో లేకుండా పోతుంది, సమాధిలో లేకుండా పోతుంది. సత్యం అయితే ఎప్పుడు కనపడాలి? కనపడతలేదు. ఒక్కొక్కరి కనపడుతుంది, ఒక్కొక్కరి కనపడతలేదు. అందువల్ల సత్యం అనడానికి రాదు. ఇది అసత్యం అని అంటే కనపడకుండా లేదు, ఇది కనపడుతుంది. పంద్యాసుతుడు, కుందేలు కొమ్ము, కూర్మ రోము మొదలైనటువంటి లేవు, ఆకాశ పుష్పము లేవు, కనపడతలేదు. కానీ అట్లుందా ఈ ప్రపంచం? కనపడుతుంది. అంటే ఇది అసత్తువు కాదు, సత్తువు కాదు, సత్యం కాదు, అసత్యం కాదు. మరి ఏమిటి? ఒక దీనికే శాస్త్రము మరి మన మునులు ఋషులు ఏమన్నారంటే అనిర్వచనీయము అన్నారు. నిర్వచనం అంటే చక్కగా చెప్పుట, అనిర్వచనీయం అంటే చెప్పుటకు వీలు కానిది. ఇది ఇట్లా ఉన్నదని అట్లా ఉన్నదని చెప్పడానికి వీలు కాదు. సత్యం ఉందని చెప్పడానికి వీలు కాదు, అసత్యం ఉందని చెప్పడానికి వీలు కాదు. కేవలం చూసే పూర్తి కనపడుతుంది అంతే. చూసే పూర్తి కనపడుతుంది, వాస్తవంగా లేదు. విచారం చేస్తే లేదు ప్రపంచం. ఇది ఎట్లా తెలుస్తుంది మనకు అంటే వివేకం ద్వారా తెలుస్తుంది. అందుకని వివేకాన్ని జాగృతి చేసుకోవాలి. కాబట్టి వేదాంత శాస్త్రంలో ప్రప్రథమంగా మొట్టమొదలు సాధకునికి ఉండాల్సినటువంటి లక్షణం వివేకము అని చెప్పింది. ఆ తర్వాత వైరాగ్యం, ఆ తర్వాత షట్సంపత్తి, ఆ తర్వాత ముముక్షుత్వం. ఈ విధంగా 4 సాధనాలు ఉంటేనే వాడు వేదాంత విచారానికి అధికారి అని నిరూపణ చేయబడింది. అందుకని అన్నిటికంటే మొట్టమొదటి సాధన వివేకము. అవినాశి ఆత్మ అచల్ జగతాతే ప్రతికూలు ఐసో జ్ఞాన వివేక హే సబు సాధనకో మూల్ అని విచార సాగరము చెప్తుందన్నమాట. సాధకుని యొక్క లక్షణాలు చెప్తూ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామీజీ వారు విచార సాగరంలో వివేకం యొక్క లక్షణం చేస్తూ ఈ ఆత్మ ఏదైతే ఉందో అవినాశి ఉంది, అచలం ఉన్నది, నిత్యం ఉన్నది, సత్తు చుత్తు ఆనంద రూపం ఉన్నది అని ఈ విధంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, మరి అనాత్మ ఏదైతే ఉందో ఈ దేహాదులన్నీ కూడా ఇవి అసద్రూపం ఉన్నాయి. చలము అంటే ఇవి కాలాంతరం లోపల ప్రళయంలో కలిసిపోయేటివి ఉన్నాయి, మరణము అయితే లేకుండా పోతున్నాయి. మరి ఇవి జడములు ఉన్నాయి, దృశ్యములు ఉన్నాయి అని ఈ విధంగా అనాత్మను విచారం చేయాలి. ఇటు ఆత్మను విచారం చేసి ఆత్మ అనాత్మల యొక్క విచారం చేసి ఇది మిథ్య ఉన్నది, ఇది సత్యం ఉన్నది అని నిర్ణయం చేయాలి. ఇదే ఆత్మానాత్మ వివేకము అంటారు. ఆ వివేకం ఉంటేనే కానీ మనము ఆత్మజ్ఞానాన్ని పొందుటకు వీలవుతుంది. వివేకమే మొదటి సాధననే లేకపోతే ఇక తర్వాతి సాధనలు పట్టుబడవు, ఆత్మజ్ఞానం కలగదు. అందువల్ల వివేకాన్ని జాగృతి చేసుకోవాలి. ఈ విధంగా 2వ శ్లోకాన్ని తెలుసుకున్నాము. ఇక 3వ శ్లోకము, దాని యొక్క వ్యాఖ్యానము రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.